హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఏకో. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కేరళ మరియు కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి అడవుల్లో ఒక లాడ్జ్ ని చూపిస్తారు. ఆ లాడ్జ్ దగ్గరికి క్యాబ్ డ్రైవర్ అయినటువంటి అప్పు అక్కడికి వచ్చి అక్కడ స్టే చేసి ఉన్నటువంటి మోహన్ ని పికప్ చేసుకోవడం కోసం వస్తాడు. అప్పు ఆ మోహన్ ని చూసి, సార్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి మోహన్ వెంటనే క్యాబ్ డ్రైవర్ ని చూసి కాటుకోవిల్ అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. ఆ మాట విన్న అప్పు ఒక్కసారిగా భయపడుతూ, సార్ ఆ ఏరియాలో ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది, అది కూడా కొరియన్ ఇల్లు, మీరెందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి ఆ మోహన్ సమాధానం చెప్తూ, నేను కొరియన్ ఫ్రెండ్ ని, తనని కలవడం కోసమే వచ్చాను అని చెప్పడంతో అప్పు వెంటనే మోహన్ ని అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి అప్పు తనతో పాటు తన లగేజ్ గా ఒక బాక్స్ ని తీసుకుని వచ్చి ఉండగా ఆ బాక్స్ లో కేవలం తన కుక్క మాత్రమే ఉంటుంది. అలా మోహన్ తన కుక్కతో కలిసి కొరియన్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. నిజానికి మోహన్ మరియు ఆ కొరియన్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వాళ్ళకి కుక్కలు బాగా ఇష్టం ఉండడంతో కుక్కల బిజినెస్ నే చేస్తూ కుక్కల్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ వీటితో కొన్ని ఇల్లీగల్ బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తూ ఉండడంతో మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడి ఉంటాయి. అలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళిద్దరూ కూడా ప్రెజెంట్ ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటూ ఉంటారు. ఆ క్యాబ్ డ్రైవర్ అయినటువంటి అప్పు మోహన్ ని చూసి, సార్ ఆ కొరియన్ ఇప్పుడు బ్రతికి ఉన్నాడో చనిపోయాడో కూడా ఎవరికీ తెలియదు, కొంతమంది ఏమో బ్రతికి ఉన్నారని, కొంతమంది చనిపోయారని, మరి కొంతమంది అయితే అడవిలో ఉన్నటువంటి ఒక గృహలో ఉన్నాడు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఏది నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. కొరియన్ కలవడానికి ఎవరు వచ్చినా సరే కొరియన్ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే కొరియన్ పెంచుకునే కుక్కలు అక్కడికి వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటాయి అని అంటాడు. అలాంటి కొరియన్ ని కలవడానికి ప్రెజెంట్ మోహన్ వచ్చి ఉంటాడు. మరోపక్క పోలీసులు కూడా కొరియన్ ని వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో మరొక గ్యాంగ్ కూడా కొరియన్ ని చంపాలి అని తన కోసం వెతుకుతూ ఉంటారు. ఆ కొండ ప్రాంతంలో కొరియన్ ఇల్లు మాత్రమే ఉంటుంది. ఆ ఇంట్లో కొరియన్ వైఫ్ అలాగే తను పెంచుకున్నటువంటి కుక్కలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఆ కుక్కలన్నీ కూడా చాలా ట్రైన్డ్ డాగ్స్ గా ఉంటాయి. అయితే ఈ కొరియన్ వైఫ్ అయినటువంటి సుచి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది అని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలా ఆ కొరియన్ గురించి మొత్తం చెప్పినటువంటి అప్పు మోహన్ ని కొరియన్ ఇంటి దగ్గర వరకు తీసుకుని వెళ్లి అక్కడ వదిలిపెడతాడు. మోహన్ అక్కడే ఒక టెంట్ వేసుకుని తన కుక్కతో పాటు ఆ టెంట్ లోనే పడుకుని ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ 8 నెలల తర్వాత ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఈ సుచికి 2 కొడుకులు ఉండగా 2 కొడుకులలో ఒక కొడుకు దుబాయ్లో, మరొక కొడుకు ముంబైలో కూడా సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళు తన అమ్మని అక్కడికి రమ్మని ఎన్నిసార్లు బ్రతిమిలాడినా తను మాత్రం ఆ అడవిని విడిచిపెట్టి ఎక్కడికి రాను అంటూ ఉంటుంది. దాంతో సుచి కొడుకులు వెంటనే సుచిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక కేర్ టేకర్ అయినటువంటి పీయూష్ ని అక్కడ నియమిస్తారు. పీయూష్ దగ్గరుండి ఆ సుచి బాగోగులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఆ పీయూష్ కూడా ఎక్కడికి వెళ్లకుండా సుచిని జాగ్రత్తగా చూసుకుంటూ ఏదైనా అవసరం ఉంటే మాత్రమే ఆ ఏరియా నుంచి బయటకు వస్తూ, అంటే రైస్ కి లేదా మిగతా కూరగాయలకు మాత్రమే అక్కడి నుంచి బయటకు వస్తూ సుచిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆ రోజు పీయూష్ కి జీతం ఇవ్వడంతో తను వెంటనే కిందకి తీసుకుని వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో సగాన్ని తన ఇంటికి, మరొక సగాన్ని మాత్రం ఉన్ని కృష్ణన్ అనే ఒక వ్యక్తికి పంపిస్తూ ఉంటాడు. అలా డబ్బును మనీ ఆర్డర్ చేసినటువంటి పీయూష్ అక్కడి నుంచి వస్తూ ఉండగా అప్పుడే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి పాపయ్య అలాగే నరేష్ అనే ఒక నేవీ ఆఫీసర్ ఇద్దరు కూడా పీయూష్ ని అడ్డగించి తనను ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. నరేష్ వెంటనే ఆ పీయూష్ ని చూసి, నువ్వు కొరియన్ ని ఎప్పుడైనా చూసావా, అసలు నువ్వు కేర్ టేకర్ గా వాళ్ళ ఇంటికి ఎలా వచ్చావు, ఆ శుచి ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పీయూష్ మాట్లాడుతూ, సార్ నన్ను ఆ శుచి మేడం కొడుకులు ఇద్దరు కూడా కేర్ టేకర్ గా సెలెక్ట్ చేసుకున్నారు, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆ కొరియన్ ని చూడలేదు. ఇక ఈ శుచి గురించి అంటారా, శుచికి రోజు నేను పాలు ఇస్తాను సార్, అయితే ఆ శుచి మాత్రం నన్ను నమ్మకుండా ఆ పాలుని మొదటగా చీమలకు పోస్తుంది, ఆ చీమలకి ఏమీ అవ్వకుండా ఉంటే మాత్రమే ఆ పాలు తాగుతూ ఉంటుంది, అలా నా మీద అంత నమ్మకం లేని వాళ్ళు నాకెందుకు వాళ్ళ రహస్యాల గురించి చెప్తారు అని ఆ నేవీ ఆఫీసర్ నరేష్ దగ్గర పీయూష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి పాపయ్య మాట్లాడుతూ, ఆ కొరియన్ ఈ సుచికి చాలా సార్లు లెటర్స్ రాశాడు, ఆ లెటర్స్ ని కూడా మేము చెక్ చేసాం, కానీ ఆ లెటర్స్ లో కేవలం ఫార్మాలిటీకి ఎలా ఉన్నావు అని మాత్రమే రాసి ఉన్నాడు, అంతకుమించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ సుచికి వచ్చే లెటర్స్ కూడా వేరు వేరు ప్రదేశాల నుంచి వస్తున్నాయి. ఆ వెంటనే పాపయ్య పీయూష్ ని చూసి, నీకు ఆ కొరియన్ గురించి ఏం తెలిసినా సరే మాకు ఫస్ట్ గా ఇన్ఫార్మ్ చెయ్యి, నీకు
బాగా డబ్బులు ఇస్తాము అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి పీయూష్ కూడా అందుకు ఒప్పుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. ఆ తర్వాత పాపయ్య మరియు నరేష్ ఇద్దరు కూడా కురియన్ గురించి వేరే విషయాలు ఏమైనా తెలుస్తాయి అని చుట్టుపక్కలంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళ కారుకి బ్రేక్ ఫెయిల్ అవడంతో నరేష్ భయపడకుండా వాళ్ళ కారుని తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి గుద్దేస్తాడు. అప్పుడు నరేష్ ఇదంతా కూడా ఆ కురియన్ పని అయి ఉంటుంది, ఏమాత్రం భయపడేదే లేదు, ఖచ్చితంగా అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శుచి వాళ్ళ చిన్న కొడుకు అక్కడికి వచ్చి శుచిని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ శుచి మాత్రం తన చిన్న కొడుకుతో వెళ్ళడానికి ఒప్పుకోకుండా ఉంటుంది. దాంతో శుచి చిన్న కొడుకు అక్కడి నుంచి వెళుతూ అక్కడ ఉన్నటువంటి పీయూష్ కి కొంత డబ్బులు ఇచ్చి నువ్వే ఎలాగైనా అమ్మని ఇక్కడి నుంచి మాతో పాటు వచ్చేలాగా ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పీయూష్ వెంటనే ఆ శుచి దగ్గరికి వెళ్లి, అమ్మ ఇక్కడేం అంత సౌకర్యాలు ఉండవు, నువ్వెందుకు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు, అయినా నువ్వు మలేషియా నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దాంతో శుచి తను మలేషియా నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మలేషియాలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరుని చూపించగా ఆ ఊర్లోనే శుచి మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా నివసిస్తూ ఉంటారు. శుచి హస్బెండ్ కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కుక్కల గురించి చాలా పరిశోధనలు చేస్తున్నటువంటి కురియన్ మరియు మోహన్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడుతారు. అతను వెంటనే వాళ్ళిద్దరిని కూడా ఇంటికి తీసుకుని వెళ్లి తన వైఫ్ అయినటువంటి శుచికి కూడా పరిచయం చేస్తాడు. అయితే అదే సమయంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని మోహన్ మరియు కురియన్ ఇద్దరు కూడా శుచి ఇంట్లోనే కొన్ని రోజులు ఉంటారు. శుచి హస్బెండ్ వెంటనే కురియన్ మరియు మోహన్ ఇద్దరిని కూడా తనతో పాటు అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్లిపోయి అక్కడి నుంచి తిరిగి రాకుండా అక్కడే పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇంటి దగ్గర తన వైఫ్ శుచికి కాపలాగా మాత్రం కుక్కల్ని పెట్టి వెళ్లి ఉంటాడు. ఆ కుక్కలన్నీ కూడా శుచిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. కట్ చేస్తే 1 month తర్వాత అక్కడికి మోహన్ మరియు కురియన్ ఇద్దరు కూడా తిరిగి వస్తారు. అయితే పడవలో దిగి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ కురియన్ ఇంటి దగ్గర ఉన్న కుక్కలు మాత్రం చాలా గట్టిగా అరుస్తూ వాళ్ళు పడవ దిగనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అది చూసినటువంటి శుచి వెంటనే అక్కడికి పరిగెట్టుకుని వెళుతూ ఉండగా ఆ మోహన్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో అనుకోకుండా మీ హస్బెండ్ చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శుచి అసలు ఏం జరిగింది అంటూ మోహన్ మరియు కురియన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శుచి కుక్కలు మాత్రం శుచిని ముందుకు వెళ్ళనివ్వకుండా తనని తన్ని కరిచి లోపలికి వెళ్ళిపోన్నట్టుగా చేస్తూ ఉంటాయి. అది చూసినటువంటి శుచి అసలు నా సొంత కుక్కలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మోహన్ వెంటనే కురియన్ని చూసి మనం ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న కురియన్ మాత్రం నేను ఆ శుచిని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి ఎక్కడికి రాలేను అంటాడు. దాంతో మోహన్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కురియన్ వెంటనే అక్కడి నుంచి దిగి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ ఉన్న కుక్కలు మాత్రం అతన్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. దాంతో కురియన్ ఆ పడవలోనే 2 రోజుల పాటు వర్షం పడుతుంటే అక్కడే తడుస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ కుక్కలు మాత్రం తనని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. దాంతో కురియన్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని ఆ శుచి కుక్కలన్నింటినీ కూడా చంపేసి శుచి దగ్గరికి వెళ్లి నీకు ఎవరైనా బంధువులు ఉన్నారో చెప్పు, నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాను అంటాడు. ఆ మాటలు విన్న శుచి నాకు నా హస్బెండ్ తప్ప వేరే చుట్టాలంటూ ఎవరో లేరు అని బాధపడుతూ ఉంటుంది. దాంతో కురియన్ శుచిని అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడ శుచి హస్బెండ్ పెంచినటువంటి కుక్కలకి సంబంధించిన పిల్లలు అక్కడ ఉండడంతో వాటిల్ని అలాగే శుచిని కూడా తీసుకుని కేరళకి వచ్చేస్తాడు. అలా జరిగిందంతా కూడా శుచి ఆ పీయూష్ దగ్గర వివరించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టోరీ మొత్తం విన్నటువంటి నరేష్ వెంటనే పీయూష్ని చూసి అంటే నువ్వు చెప్పిన స్టోరీలో ఉన్న మోహనే ఇప్పుడు ఆ కురియన్ని వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఉన్నాడు అని ఆ మోహన్ అక్కడ డ్రాప్ చేసినటువంటి అప్పుని పిలిచి విచారిస్తారు. దానికి అప్పు పోలీసులను చూసి మాట్లాడుతూ సార్ నేను ఇక్కడ మోహన్ ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తనేమీ కూడా నాకు కాల్ చేయలేదు, అందుకే కొన్ని రోజుల తర్వాత తనకి ఏమైందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. తను వేసుకున్న టెంట్ దగ్గర కుక్క చనిపోయి ఉంది, దూరంగా ఉన్నటువంటి ప్లేస్ లో కాకులు చాలా తిరుగుతూ ఉన్నాయి. పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసి బహుశా ఆ మోహన్ కొండ మీద నుంచి కింద పడి చనిపోయినట్లుగా ఉన్నాడు, అతని మీద ఎవరైనా అటాక్ చేశారా లేదా అతనే పడిపోయాడా అన్న విషయం మాత్రం మాకు తెలియదు అని పోలీసులు చెప్తూ ఉంటారు. అలా జరిగిందంతా చెప్పినటువంటి అప్పు పోలీస్ ఆఫీసర్ నరేష్ ని చూసి బహుశా ఆ మోహన్ చనిపోయిన తర్వాతే అతని కుక్క కూడా చనిపోయి ఉండవచ్చు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పీయూష్ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా లారీలో ఒక 2 వ్యక్తులు వచ్చి పీయూష్ ఆపి నువ్వు చెప్పినటువంటి మీ ఏరియాలో నీ పేరుతో ఎవరూ లేరని తెలుసుకున్నావు అని చెప్పడంతో నిజానికి ఆ 2 రౌడీలు కూడా కురియన్ ని చంపడం కోసమే వచ్చి ఉంటారు. వాళ్ళు ఆ పీయూష్ ని చూసి నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, అవన్నీ కూడా మాకు అనవసరం, మాకు కేవలం కురియన్ కావాలి, ఈసారి అయినా కురియన్ వస్తే మాకు చెప్పు అన్నట్టు నువ్వే కదా ఆ మోహన్ ని కూడా చంపేసింది అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి పీయూష్ చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ మోహన్ ఎలా చనిపోయాడో చూపించడం జరుగుతుంది. ఒకరోజు మోహన్ కురియన్ ని కలవడానికి వెళుతూ ఉండగా అది చూసినటువంటి పీయూష్ వెంటనే ఆ మోహన్ మీద అటాక్ చేయడానికి తన వెనకాలే వెళుతూ ఉంటాడు. అయితే మోహన్ చాలా ఈజీగా ఆ పీయూష్ ని హ్యాండిల్ చేసి నేను కురియన్ చాలా తప్పులు చేశాం,
ఆ తప్పులన్నిటి నుంచి కూడా చాలా ఈజీగా తప్పించుకుని వచ్చేసాం. కానీ మా ఇద్దరిని చంపాలన్న కసి నీలో ఎందుకు ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే మోహన్ ఆ పీయూష్ ని చూసి, నువ్వు ఆ కురియన్ ని ఎందుకు చంపాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ కురియన్ ని చంపడం అంత ఈజీ కాదు. నువ్వు తనని ఇంటికి వచ్చినప్పుడు చంపాలనుకుంటున్నావేమో. తన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలు 2 కిలోమీటర్ల ముందే పసిగట్టేసి ఇదంతా కూడా ఆ కురియన్ కి తెలిసేలాగా సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. తనని చంపడం అంత ఈజీ కాదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మోహన్ కి చాలా దూరం నుంచి కుక్కలు అరుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. పీయూష్ వెనక్కి తిరిగి చూడగా 2 కుక్కలు వేగంగా పరిగెట్టుకుని వస్తూ ఉండడంతో ఆ పీయూష్ మనల్ని కరవడానికి వస్తున్నాయేమో అని భయపడుతూ ఉంటాడు. అయితే ఆ 2 కుక్కలు కూడా వేగంగా వచ్చి ఆ మోహన్ మీద దాడి చేసి తనని తన్నడంతో తన లోయలో పడి చనిపోతాడు. అయితే పీయూష్ ఆ సమయంలో జాకెట్ వేసుకుని ఉండడంతో పోలీసుల ఎంక్వైరీలో మోహన్ మీద కుక్క దాడి చేసినట్లుగా ఎటువంటి ఎవిడెన్స్ దొరికి ఉండదు. అయితే పీయూష్ ఈ విషయాన్ని నిజానికి తనను ప్రశ్నిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ నరేష్ దగ్గర కానీ ఇతర పోలీసులు ఎవరికి కూడా చెప్పి ఉండడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ నరేష్ అప్పుడే ఒక విషయాన్ని కూడా కనిపెడతాడు. అదేమిటి అంటే పీయూష్ అసలు పేరు పీయూష్ కాదని, తన పేరు మణికంఠ అని, తన శాలరీలో తను పంపిస్తున్న డబ్బులు నిజానికి నిజమైన పీయూష్ కి, అలాగే తనని పీయూష్ ప్లేస్ లో ఇక్కడికి పంపించినటువంటి ఆ సెక్యూరిటీ ఏజెంట్ వాళ్ళకి పంపిస్తున్నాడు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ నరేష్ వెంటనే మోహన్ ని అక్కడ డ్రాప్ చేసినటువంటి క్యాబ్ డ్రైవర్ అప్పు ఉన్నాడు కదా, తనని ఫాలో చేయడం మొదలు పెడతాడు. అలా అప్పుని ఫాలో అవుతూ ఉండగా అప్పు కేరళ నుంచి కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక లెటర్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. నరేష్ వెంటనే అక్కడికి వెళ్లి అప్పుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా ఆ అప్పు దగ్గర 20 లెటర్లు దొరుకుతాయి. ఆ 20 లెటర్లు కూడా శుచికి రాసి ఉంటాయి. దాంతో నరేష్ వెంటనే అప్పుని చూసి, అసలు ఈ లెటర్స్ ఏమిటి, ఇవి శుచికి ఎందుకు పోస్ట్ చేస్తున్నావు, అసలు నీకు ఆ కురియన్ కి సంబంధం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అప్పు, సార్ నేను కురియన్ ని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. నిజానికి నేను కురియన్ దగ్గరే డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను కురియన్ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళగా ఇంటి దగ్గర చాలా రక్తపు మరకలు అంటి ఉన్నాయి. అప్పుడే మాకు తెలిసింది మా గ్యాంగ్ లోని ఒక వ్యక్తి మాతో ఎప్పుడు పంచాయతీ పెడుతున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని కత్తితో పొడిచి చంపేశాడు అని తెలిసింది. ఆ తర్వాత నుంచే కురియన్ మాకు కనిపించకుండా పోయాడు. లాస్ట్ సారిగా నాకు కురియన్ కనిపించినప్పుడు, నేను నీకు ఎప్పుడైనా కనిపించకపోతే ఈ లెటర్స్ ని నీ దగ్గర ఉంచుకొని నెలకు ఒక లెటర్ ని శుచికి పోస్ట్ చేస్తూ ఉండు అని చెప్పి ఉంటాడు. అందుకే ఈ అప్పు రకరకాల ప్లేసుల నుంచి ఆ శుచికి తన దగ్గర ఉన్నటువంటి 20 లెటర్స్ నుంచి ఒక్కొక్క లెటర్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అదంతా కూడా అప్పు ఆ పోలీస్ ఆఫీసర్ నరేష్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. మరోపక్క మన హీరో పీయూష్ వెంటనే ఆ శుచి దగ్గరికి వెళ్లి, మేడం ఒకసారి ఇంటికి వెళ్లి మా అమ్మా నాన్నని చూసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి తను డైరెక్ట్ గా ఇంతకుముందు తనని మీట్ అయినటువంటి లారీలో వచ్చారు కదా ఆ 2 వ్యక్తుల దగ్గరికి వెళ్లి అసలు ఆ కురియన్ శుచిని కలవడానికి రావడం లేదు అని చెప్పడంతో వాళ్ళతో పాటు కురియన్ ముగ్గురు కలిసి అడవుల్లోకి వెళ్లి ఆ కురియన్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. మరోపక్క శుచి దగ్గరికి నరేష్ మరియు పోలీసులు అక్కడికి రావడంతో ఇంటి దగ్గర ఉన్న కుక్కలు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళు భయపడి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. కుక్కల సౌండ్ విన్నటువంటి శుచి బయటకు వచ్చి ఆ కుక్కలకి వేలు చూపించడంతో సడన్ గా అవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే శుచిని చూసి, మీ ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఆ పీయూష్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు. దానికి ఆ శుచి సమాధానం చెప్తూ తను తన పేరెంట్స్ ని చూడటం కోసం బయటికి వెళ్ళాడు అని అంటుంది. నరేష్ వెంటనే ఆ శుచిని చూసి, మీరు ఎంత కాలం క్రితం మీ హస్బెండ్ ని చూశారు అని అడుగుతాడు. దానికి శుచి, నేను 5 సంవత్సరాల క్రితమే మా హస్బెండ్ ని చూశాను అని అంటుంది. అప్పుడు నరేష్ మళ్ళీ మాట్లాడుతూ, మీ హస్బెండ్ కురియన్ వల్లనే ఆ మోహన్ జైలుకి వెళ్ళాడన్న విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి శుచి సమాధానం చెప్తూ, తెలుసు, నా హస్బెండ్ వల్ల మోహన్ జైలుకి వెళ్ళాడు అన్న విషయం నాకు తెలుసు, కానీ దేని వల్ల తనకి జైలుకి వెళ్ళాడో ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని అంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అది మాత్రం నాకు తెలియదు అని అంటుంది. అయితే ఆ తర్వాత ఒకరోజు కూడా మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు, కానీ అప్పుడు ఏం జరిగింది అన్నది మాత్రం శుచి పోలీసులకు చెప్పకుండా దాస్తూ ఉంటుంది. అయితే మనకు ఆ రోజు ఏం జరిగింది అన్నది మాత్రం మనకు క్లియర్ గా చూపిస్తారు. ఆ తర్వాత ఒక రోజు మళ్ళీ శుచిని కలవడానికి ఆ మోహన్ రాగా అక్కడ ఉన్న కుక్కలు మోహన్ ని చుట్టుముట్టేసి ఉంటాయి. అప్పుడు శుచి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళగా మోహన్ ఒక భయంకరమైన విషయాన్ని అక్కడ రివీల్ చేస్తాడు. నిజానికి మోహన్ మరియు కురియన్ ఇద్దరు కూడా ఆ శుచిని చాలా ఇష్టపడుతూ ఉండి ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసి ఆ శుచి హస్బెండ్ ని ఒక తప్పుడు కేసులో ఇరికించి జైలుకి పంపించేసి ఉంటారు. అయితే ఇక్కడ శుచి హస్బెండ్ పెంచుతున్నటువంటి కుక్కలకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అదేమిటి అంటే ఎదుటి వారి కళ్ళల్లో చూసి వాళ్ళు ఏం తప్పులు చేశారో అవన్నీ కూడా తెలిసేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే మోహన్ మరియు కురియన్ శుచి హస్బెండ్ ని ఒక తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ శుచి దగ్గరికి వచ్చారో అది గ్రహించినటువంటి కుక్కలు వెంటనే శుచిని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా తనని అడ్డుకుంటూ గరుస్తూ ఉండి ఉంటాయి. అలా జరిగిందంతా చెప్పినటువంటి మోహన్ వెంటనే శుచితో మాట్లాడుతూ, ఆ కురియన్ ఏమి మంచివాడు కాడు, ఆ తర్వాత నీ దగ్గర ఉన్న కుక్కల్ని కూడా చంపేసి నిన్ను తీసుకువచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో జైల్లో ఉన్నట్లుగా పడేసి వెళ్లిపోయాడు. కురియన్ ఏమి మంచివాడు కాదు అని కురియన్ గురించి నిజం మొత్తం శుచికి చెప్పేస్తాడు మోహన్. ఆ తర్వాత ఒకరోజు కురియన్ ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకుని ఎక్కడికో
ఎక్కడికో వెళుతూ ఉండగా సుచి కురియన్ ని చూసి మోహన్ వచ్చి జరిగింది మొత్తం చెప్పాడు అని చెప్పడంతో ఆ కురియన్ ఎటువంటి సమాధానం చెప్పకుండా చాలా మౌనంగా ఉంటాడు. అప్పుడు సుచి ఇదంతా నిజమేనా అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా జరిగిందంతా కూడా సుచి అక్కడికి వచ్చినటువంటి నరేష్ మరియు పోలీసులందరికీ కూడా చెప్తూ ఉంటుంది. మరోపక్క మన హీరో అయినటువంటి పీయూష్ అలియాస్ మణికంఠ ఇద్దరు లారీ డ్రైవర్లతో కలిసి అడవులోకి వెళ్లి ఆ కురియన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే వాళ్ళిద్దరూ కూడా లారీ డ్రైవర్లు కాదని, వాళ్ళిద్దరూ కూడా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులని, వాళ్ళు నిజానికి కురియన్ ని మరియు తన రైట్ హ్యాండ్ ని పట్టుకోవడం కోసం వచ్చారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మన పీయూష్ పారిపోతూ ఉంటాడు. పోలీసులు అయినా అతను వెంట పడుతూ ఉండడంతో మొదటగా పీయూష్ ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. ఆ తర్వాత మరొక పోలీస్ ఆఫీసర్ ని తరుముతూ ఉండడంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్లి ఒక చెట్టు దగ్గర దాక్కుని ఉండగా ఒక పాము వచ్చి తనని కరిచేస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. అది చూసినటువంటి పీయూష్ అలియాస్ మణికంఠ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు అని ఆనందపడుతూ ఉంటాడు. ఆ నరేష్ వెంటనే సుచిని చూసి, నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ పీయూష్ చాలా మోసమైన వ్యక్తి, అతని దగ్గర మేము వచ్చిన విషయం అసలు చెప్పొద్దు, మీరు కూడా అతని దగ్గర ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత 2 రోజులకి సుచి దగ్గరికి ఆ పీయూష్ రావడంతో సుచి పీయూష్ దగ్గర చాలా నార్మల్ గానే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతున్న సుచి వెంటనే మన పీయూష్ ని చూసి, కురియన్ దగ్గర నేను చాలా రకాల కుక్కల్ని చూశాను కానీ ఇలాంటి నమ్మకమైన కుక్కను నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ పీయూష్ సుచికి మొత్తం తెలిసిపోయినట్లుగా ఉంది అని నవ్వుతూ ఉంటాడు. అంటే నిజానికి ఈ పీయూష్ కురియన్ దగ్గర చాలా నమ్మకంగా ఉంటూ కురియన్ ని వెతుక్కుంటూ ఎవరు వచ్చినా సరే వాళ్ళని అతి కిరాతకంగా చంపేస్తూ కురియన్ వైఫ్ అయినటువంటి సుచికి కాపలాగా ఉంటూ ఉంటాడు. కురియన్ ని చంపడానికి వచ్చినటువంటి పోలీసుల్ని మరియు మోహన్ ని కూడా ఇతనే చంపేసి ఉంటాడు. చివరికి ఈ సుచి కుక్కలు వచ్చి మోహన్ మీద అటాక్ చేసి ఉంటాయి. అది మొత్తం తెలుసుకున్నటువంటి సుచి వెంటనే పీయూష్ అలియాస్ ఆ మణికంఠాన్ని చూసి, అంటే నువ్వు నన్ను చంపడం కోసం కూడా ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతుంది. దానికి ఆ పీయూష్ మాట్లాడుతూ ఇంకా లేదు అంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సుచి కూడా లైట్ గా నవ్వుతూ అక్కడ ఉన్నటువంటి బైనాకులర్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి కొండ పై భాగంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ని చూస్తూ ఉండగా నిజానికి అక్కడే కురియన్ దాక్కుని ఉండి ఉంటాడు. నిజం చెప్పాలి అంటే కురియన్ ని సుచి అక్కడే బంధించేసి ఉంటుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం ఆ కురియన్ నేను అక్కడికి వెళ్లి కొద్ది రోజులు ఉండి వస్తాను అని చెప్పి ఆ బ్యాగ్ సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి ఉంటాడు. అయితే ఎప్పుడైతే నిజం తెలుసుకున్నటువంటి ఈ సుచి నాకు ఇంత అన్యాయం చేస్తాడా అని అక్కడికి వెళ్లి ఆ కురియన్ అక్కడి నుంచి బయటకు రాకుండా తనని శాశ్వతంగా అక్కడే బంధించేసి ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా కురియన్ పైన ఉన్నటువంటి కొండ మీదనే బంధించేసి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న కుక్కలన్నీ కూడా కురియన్ తన కంట్రోల్లోనే ఉన్నాయి అని తను భ్రమపడుతూ ఉంటాడు. కానీ ఆ కుక్కలన్నీ కూడా సుచి కంట్రోల్లోనే ఉంటూ ఉంటాయి. ఈ సుచి ఎప్పుడైతే బైనాకులర్తో ఆ కొండ మీదకు చూస్తూ ఉందో అది మొత్తం చూసినటువంటి మన హీరోకి తన మీద డౌట్ వచ్చి కత్తి తీసుకుని సుచిని చంపే ప్రయత్నం చేయబోతాడు. అయితే సరిగ్గా అదే సమయంలో ఒక 8 కుక్కలు వచ్చి పీయూష్ ని చుట్టుముట్టేస్తాయి. సుచి వెంటనే ఆ కుక్కల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సూపర్ స్టార్ హీరోకి ఎందుకు వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి? ఆ అమ్మాయితో తను ఎందుకు అలా విడిపోయాడు? తల్లి కొడుకుని ఇలా కూడా మోసం చేస్తుందా? రంగస్థల నటుడు ఇచ్చినటువంటి టిప్స్ హీరోకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి? చివరికి ఆ హీరో మూవీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నదే 2024లో కన్నడ లాంగ్వేజ్ లో టొవినో థామస్ నటించినటువంటి నడికర్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.